I hate love. I can't love. I can't live with you. అక్క మనం కూడా అమ్మతో విజయవాడ వెళ్ళుంటే బాగుండేది. కానీ మనెవ్వరినీ వద్దంది కదా. ఒక్కతే వెళ్ళింది కదా, అన్ని స్టూడియోస్ ఎలా తిరిగింది? అంత త్వరగా వెనక్కి వచ్చేసిందేంటి? అక్కడ ఫోటో స్టూడియోస్ అసోసియేషన్ వాళ్ళని కలిసిందంట. వాళ్ళకి ఫోటో ఇచ్చి అది ఎవరి స్టూడియోలో ప్రింట్ అయిందో కనుక్కోమని అడిగిందంట. వాళ్ళు మొత్తం స్టూడియోలన్నింటికీ ఆ ఫోటోని పంపించారంట. కానీ అది వాళ్ళెవ్వరూ ప్రింట్ చేయలేదని చెప్పారంట. అవునా? పోలీస్ వాళ్ళల్లా అమ్మ భలే తెలివిగా చేసిందే. ఏం చేసినా కానీ ఆ ఫోటోస్ ఎక్కడ ప్రింట్ అయ్యాయో తెలియలేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చిన్న ఊళ్ళో చిన్న స్టూడియోలో ప్రింట్ చేసుంటారు. అది ఎవరు తీశారో ఎక్కడ ప్రింట్ చేయించారో తెలుసుకోకపోతే ఇక్కడ వీళ్ళ నోళ్లు ఊరుకోవు. అవునక్క, వాటిని అడ్డు పెట్టుకుని బిక్కీ వాళ్ళు చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ పని చేసిన వ్యక్తి ఎవరో తెలియాలి. లేదంటే అమ్మ నిన్ను స్కూల్కి వెళ్ళనివ్వదు. కానీ అది ఎలా తెలుస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. కళ్యాణి, నువ్విలా మామూలు కళ్యాణిలా ఆలోచిస్తే పనవ్వదు. నువ్వు పోలీస్ అయ్యాక ఇలాంటి కేసు నీకిస్తే ఎలా డీల్ చేస్తావో ఆ పోలీస్ కళ్యాణిలా ఆలోచించాలి. అమ్మ పోలీసులా ఆలోచించింది అన్నావుగా, ఇప్పుడు నువ్వు ఆలోచించు. నువ్వు చదివిన క్రైమ్ స్టోరీసో నువ్వు చూసిన క్రైమ్ మూవీసో ఏదో ఒకటి గుర్తు చేసుకుంటే నీకే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. నేనిప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో ఆలోచించలేదు. ఇప్పుడు ఎస్ఐలా ఆలోచిస్తాను. నేను ఇదివరకు పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చే వీడియోస్ కొన్ని చూశానక్క. వాటిల్లో ఆఫీసర్స్ చెప్పేది ఏంటంటే, క్రైమ్ చేసినవాడు ఎంత పెద్ద దొంగ అయినా ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా చేస్తాడంట. మిస్టేక్ చేయని నేరస్తులు చాలా రేర్ అంట. ఆ మిస్టేక్ వల్లే పోలీసులకి ఏదో ఒక క్లూ దొరుకుతుందంట. సో మన విషయంలో కూడా అలాంటిదేమైనా జరిగిందేమో అని మనం తెలుసుకోవాలి. అదెలా తెలుసుకుంటాం? అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. వారాహి అక్క గురించా? ఏంటి కృష్ణమ్మ, ఎప్పుడు వారాహి కదా ఇలాంటి పనులు చేసేది? ఇప్పుడేంటి నువ్వే చేసుకుంటున్నావా? ఏ పక్కన మేమున్నాంగా, కనిపించట్లేదా? మీరే కాదు, వారాహి కూడా కనిపించట్లేదు. నీ మొగుడు ఎక్కడెక్కడో రీల్స్ చేస్తూ ఉంటే నువ్వు కెమెరా కళ్ళతో షూట్ చేస్తూ ఉంటావు. ఇంక నీ కళ్ళకి మా అక్క ఎలా కనిపిస్తుంది చెప్పు? హాసిని, ఏంటా మాటలు? అమ్మో, నీ నోట్లో నోరు పెట్టకూడదే తల్లి. సత్యవతి, హాసిని చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు. నేనేం దాని మాటలేం పట్టించుకోను గాని, స్కూలు ఓనర్ వాళ్ళ అబ్బాయితో అదేదో జరిగిన దగ్గర నుంచి వారాహిని బయటికే పంపించట్లేదంట. మనం వెళ్లే చోట కుమారాజా ఉంటాడా? వాడి టైంకి ఆ ప్లేస్కి రావడం నేను చాలా సార్లు గమనించానక్క. నీకు మామూలు మాటలు ఏం సరిపోతాయి? హాసిని, ఆగమన్నాను కదా. సత్యవతి, వారాహి వేరే పని మీద బయటికి వెళ్ళింది. ఓహో, అయితే తిరగడం మానలేదన్నమాట. ఏయ్, మా అక్క గురించి నీకెందుకు? నీ మొగుడు తిరుగుళ్ళ వీడియో నా ఫోన్లో ఉంది, అది బయటకు వదలనా? అమ్మో, నువ్వు మామూలు ఆడపిల్లవు కాదే తల్లి. కృష్ణమ్మ కడుపులో నువ్వెలా పుట్టావే? అయినా కృష్ణమ్మ, నీ పిచ్చిగాని ఆడపిల్లల్ని ఈ పద్ధతులు ఆ పద్ధతులు అని బిగించి కట్టేయకూడదు. కట్టేస్తే ఇలాగే ఉంటాయి. సత్యవతి, అత్త, నీ కూతురు వయసెంత? ఎంత? 16. నీతోటిదేగా.
మొన్నేడాదేగా కాలేజీలో జాయిన్ అయింది. దానికి ఫస్ట్ ఇయర్లో మార్కులు ఎన్ని? దాని మొహంలే, చదువులో అది వీకు. ఓసారి కాలేజ్కి వెళ్ళి చూడు, చాలా విషయాల్లో అది స్ట్రాంగ్ అని తెలుస్తుంది. హాసిని, ఆపుతావా? తనేదో అంటుందని నువ్వు కూడా అంటావా? పెద్ద చిన్న తేడా తెలియక్కర్లా. నేనేమన్నానమ్మా, ఈవిడ తన ఇంట్లో ఎలుకలు పెట్టిన బొరియలు పట్టించుకోకుండా పక్కింట్లో తనే బొరియలు పెట్టాలని చూస్తుంది. చాలా ఆపు. బాగుందమ్మా నీ యవ్వారం. నీ కూతురు గుడ్డలు చించేయడం, నువ్వు వెనకాలే కుట్లేసుకుంటూ రావడం బాగుంది బాగుంది. అయినా కృష్ణమ్మ, నీ మంచి కోరే చెప్తున్నా. పిల్లల్ని ఇలా పెంచితే వాళ్ళదారి వాళ్ళే చూసుకుంటారు. నీ చేత్తో ఒక్క పెళ్లి కూడా చేయలేవు. సత్యవతి, సత్యవతి, సత్యవతి. నా ఇల్లు గురించి, నా పిల్లల గురించి నేను చూసుకోగలను. నీ సంగతి నువ్వు చూసుకో. నా కూతుళ్ళు నలుగురికి చాలా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను. ప్రతి పెళ్లికి మిమ్మల్ని అందరినీ కుటుంబ సమేతంగా పిలుస్తాను. వచ్చి చక్కగా భోంచేసి వెళ్దురు గాని. ఏంటి 4 పెళ్లిళ్ళు చేస్తావా? పెద్దది లాంటి తిరుగులు తిరుగుతుందని ఎవరికైనా తెలిస్తే ఒక్కల కూడా సంబంధం రాదు. అయినా మగవాన్ని గడప తొక్కనియవు కదా, అలాంటిది అల్లుని గడప తొక్కనిస్తావా? నేను నియమాలు పెట్టింది ఒక పద్ధతి ప్రకారం పిల్లల్ని పెంచుకోవాలని, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా ఉండాలని కాదు. అయినా ఎంతసేపు ఒకళ్ళని వేలెత్తి చూపించడం కాదు, మిగతా వేళ్ళు నీ వైపే చూపిస్తూ ఉంటాయని మర్చిపోకు. పదండమ్మా. చూడత్తా, ఊళ్ళో అందరూ మా అమ్మని గౌరవిస్తారు, ఇష్టపడతారు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అని మా అమ్మని అందరూ మెచ్చుకుంటుంటే నీకు మాత్రమే చెడుగా మాట్లాడాలనిపిస్తుంది ఎందుకు? ఇదిగో, ఇంకోసారి మా గురించి మాట్లాడావనుకో, నీ ఇంటి వ్యవహారం రోడ్డున పడుతుంది. జాగ్రత్త. ఎక్కడ కళ్యాణి వీడు? ఇటే వస్తాడక్క, వెయిట్ చేద్దాం. ఏంటక్కలు నా బండికి అడ్డుపడ్డారు? నిన్ను పడేసి కుమ్మేద్దామని. నన్నెందుకు కొడతారు? నేనేం చేశాను?